ఇక్కడ. వాడెక్కడా? పైన ఉన్నాడు. నువ్వు కూర్చో. ఇప్పుడు చెప్పు. చెప్తాను సార్. నా పేరు వైష్ణవి. నేను ఒక కీప్ క్వైట్. Mispa, what is this? I can never encourage such activities, Mispa. మీకు ఏదో సూసైడ్ థాట్స్ వస్తామని ఇంటి వరకు రమ్మని చెప్పాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ కాంట్ ఎంటర్టైన్ దిస్. ప్లీజ్ డాక్టర్. అరే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఎంటర్టైన్మెంట్ కోసమే కదా వాళ్ళలో తుడుచుకుంటే ఎంత దూరం వచ్చింది. బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నారే. పదండి డాక్టర్, సుఖంగా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. వీడొచ్చాడండి. పెద్దిల్లే బాగుంది. ప్లీజ్. తెలియలేదు కానీ బాగానే తడిచాం మిస్ బా. అవును సార్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ గారు త్వరగా రండి. కాస్త మంచిగా కూడా ఏమన్నా తీసుకురండి. ఇంట్లో ఏం లేవండి. ఇదేంటి 2 గ్లాసులు తీసుకొచ్చారు? మీరు తాగరా? ఐ డోంట్ డ్రింక్. ఏంటి ఊరంతా మందులు ఇచ్చారు డాక్టర్ గారు, మందు తాగరా? సిగ్గుపడుతున్నారా లేకపోతే నాతో తాగడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏమై మిస్ బా, నువ్వైనా చెప్పవా? ఆయన తాగారండి. ఓహో, ఈ సంగతి తెలుసుంటే అసలు వచ్చిండేవాడిని కాదుగా. థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్ ఆనంద్ గారి పేరు మీద చేర్స్. మిస్ బా తాగవయ్యా. డాక్టర్ గారు 1 మోర్ పెగ్. ఎందుకు షాక్ అవుతున్నారు? ఇంకోటి పోయండి. ఈ మాత్రం దానికి 2 బాటిల్స్ అవసరమా? ఏం డాక్టర్ ఆ సౌండ్? ఇంకెవరన్నా ఉన్నారా ఇంట్లో? నథింగ్. కొంచెం మెల్లిగా తాగబోయా. మంచిగా తాగినట్టు తాగేస్తున్నావు. ఎంత పెద్ద ఇంట్లో మంచిగా లేదా? కంటిన్యూస్ ట్రైన్స్ అండ్ సర్జరీస్ వల్ల తీసుకురావడం కుదరలేదు. ఇవా ఓ కొంచెం మెల్లిగా తాగబోయా. ఏంటి 2 బాటిల్స్ తాగేస్తావండి? అవును, ఇందాక వచ్చేటప్పుడు ఏదో ప్రాబ్లం ఉందన్నావు. ఏదో వైఫ్ గీఫ్ ప్రాబ్లం అని. ఏంటది? వైఫ్ కాదు సార్, సైకో. ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. వైఫ్లు అంటేనే సైకోలయ్యా. ఆ ప్రాబ్లం ఏదో నీ ఒక్కడదన్నట్టు చెప్తావేంటి? హౌ డిడ్ యు బోత్ మీట్? ఇప్పుడే కదండి స్టార్ట్ చేసాం, అప్పుడే బ్రేక్ వేసారు. సరే స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను వినండి.
అసలే నైట్ డ్యూటీ, పైగా వర్షం. ఎంత చిరాకు ఉన్నానంటే అంత చిరాకుగా ఉన్నాను. ఈలోపు నేరుగా వచ్చి మా బ్యారిగేట్సే గుద్దాడు అప్పుడు. ఎవడని చూస్తే మిస్బా. తన సేఫ్టీ చూసుకోలేదు కానీ మందు బాటిల్స్కి మాత్రం సీట్ బెల్ట్ పెట్టి బాగా సేఫ్గా చూశాడు. ఇంటికి వెళ్ళాలంటే ఇరిటేషన్గా అవుతుంది. నా వైఫ్ పెట్టే టార్చర్ని భరించలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదిగా పెళ్ళాం అంటేనే టార్చర్, టార్చర్ అంటేనే పెళ్ళాం. ఉంటే ఆనందంలాగా సింగిల్గా ఉండాలి, లేదంటే అన్నీ మూసుకొని మూల పడి ఉండాలి. టైంకి మీ వైఫ్ కాల్ చేసి దేంతో పడుకుంటున్నావు అని అడుగుతుందా? నన్ను అడుగుతుంది. అలా మిమ్మల్ని అనుమానిస్తే అప్పుడు తెలుస్తుంది. అనుమానం ఆడది వేరు వేరు అనుకుంటున్నావా? ఎంత అమాయకుడు అయితే తమ్ముడు నువ్వు. తను చెప్పిందే చేయాలి, తనకు చెప్పే చేయాలి. నాకంటూ ఫ్రీడమ్, ప్రైవసీ అనేది ఏం లేదా? ఎవరితోనైనా మాట్లాడితే అనుమానం, కలిస్తే అనుమానం. మరి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది, సైకోలా తయారైంది. ఒంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువైంది కదా, పైగా వర్షంలో తడిసి వచ్చాం. అర్జెంట్ అయింది, పోసి వస్తా. ఫోన్లో మాట్లాడితే గొడవ, ఇంటికి వెళ్తే గొడవ, ఎక్స్క్యూజ్ మీ, కలిస్తే గొడవ. వాష్రూమ్ అది. థ్యాంక్ యూ. థాట్స్ వస్తుంది, టార్చర్ పెడుతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. క్రేజీ పిచ్. డెస్టినీ వేది ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, యూ ఆర్ సో కైండ్ ఇన్ అకామిడేటింగ్ అస్. ఏంటా వెళ్ళి వచ్చేసేలోపు 2 రౌండ్లు ఎక్స్ట్రా చేసావా? మనుషుల్లో అసమానత్వాలు ఉన్నా మందు దగ్గర మాత్రం సమానత్వం ఉండాలి, సమానంగా తాగాలి. రా బంగారం రా. నాకు బ్రతకాలని లేదు సార్. అలాంటప్పుడు పెళ్ళాన్ని వదిలేయడమే బెటరు. డివోర్స్ ఇచ్చేయి. సార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్, వదలలేను. సరే వదలకు, పెద్దవాళ్ళందరూ పిలిచి పంచాయతీ పెట్టే సెట్ అయిపోద్ది. సెట్ అవ్వదు సార్, అది చచ్చిన తన అనుమానం చావదు సార్. నేను తనతో ఉండలేను సార్. ఏంటో నువ్వు ఒక్కోసారి ఒక్కోలా మాట మారుస్తుంటావు. ఇది ఒరిజినలా డమ్మీయా? 1:30 అయింది. చచ్చిపోతాను సార్, చంపేస్తా. మొబైల్లో సిగ్నల్ లేదు. ఇగో డాక్టరు, ఇంట్లో ల్యాండ్లైన్ ఉందా? అడుగుతుంటే దిక్కులు చూస్తావేట? మా ఆవిడతో మాట్లాడాలి. లేదండి. ఇంత పెద్ద ఇంట్లో నీకు ల్యాండ్లైన్ లేదు, నాకు సిగ్నల్ లేదు. ఓ పని చేయి, డోర్ ఓపెన్ చేయి, బయటికి వెళ్ళి సిగ్నల్ ఎత్తుక్కుంటా. హలో బుజ్జమ్మా, పడుకున్నావా? నాకు నైట్ డ్యూటీ ఎక్స్టెండ్ చేశారు. రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎప్పుడైనా రా, అంతేకాని ఎప్పుడు పడితే ఎప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయి. బాగా పడుకున్నా. సరే అమ్మా, నువ్వు పడుకో. తప్ప తాగి గొడవలు చెప్తున్నాడు. అప్పటికేదో వీడిని ఎత్తిన పడినా బాగుండు, తాగుబోతు సచ్చినాడు.
డాక్టర్ డోర్ లాక్ చేస్తున్నాయంటే మరి వాడేదో ఓనర్లా నేనేదో సర్వెంట్లా ట్రీట్ చేస్తాడేంటి? డాక్టర్, ఎనఫ్ ఆఫ్ దిస్. ప్లీజ్ టేక్ హిమ్ అవే. ప్లీజ్. Sorry, Miss Bar. Not anymore. Just clean this up and get out of my house.